హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్. జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్ ఎడ్యులైన్ కెరీర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థుల కోసం అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. సో 1990లో వచ్చినటువంటి సిఎస్సి భూమ్ తారాస్థాయికి చేరుకొని దాని యొక్క రివర్స్ ప్రోగ్రెషన్ అనేది స్టార్ట్ చేసింది. గత 2 సంవత్సరాల నుంచి ఉద్యోగ అవకాశాలు సన్నగిలుతూ వస్తున్నాయి. సో ఏదైతే హార్డ్వేర్కి సంబంధించినటువంటి ఈసీఈ ఏదైతే ఉందో క్రమేణా ప్రాధాన్యం తగ్గించుకుంటూ వచ్చి గత 2 ఏళ్ల నుంచి మళ్ళీ ఇది పేస్లోకి వచ్చి ఉద్యోగ అవకాశాలు ఈసీ చదివినటువంటి వాళ్ళకి పెరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా మెజారిటీ ఆఫ్ ది కాలేజెస్లో ఈసీ చదివిన పిల్లలు కూడా ఇంకా కంప్యూటర్ సైడ్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. సో ఇక మీకు అవసరం లేదు, ఏదైతే మీరు చదువుకున్నారో దాని మీద కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంది దాన్ సిఎస్సి. ఒకప్పుడు ఉన్నటువంటి సిఎస్సి క్రేజ్ ఎంత ఉండేనో ఇప్పుడు ఈసీకి అంతకు మించినటువంటి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని చెప్పేసి మనకు తెలుస్తూ ఉంది. సో ఒకసారి ఎటువంటి మీరు కోర్సెస్ నేర్చుకుంటే, ఎటువంటి పందాన్ని మీరు అనుసరించినట్లయితే మీరు మార్కెట్లో సస్టైనబుల్గా ఉంటారనేది మనం ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. సో భారతదేశం ప్రజెంట్ సెమీ కండక్టర్ విప్లవాన్ని చూస్తూ ఉంది. ఈసీ ఇంజనీర్లకు కొత్త శకం. ఇండియన్ సెమీ కండక్టర్ రెవల్యూషన్, ఏ న్యూ ఎరా ఫర్ ఈసీ ఇంజనీర్స్, స్ట్రాటజిక్ రోడ్ మ్యాప్ ఫర్ ఐఎస్ఎం 2.0, యూనియన్ బడ్జెట్ 26-27. సో ఇది కేవలం ఉద్యోగం కాదు, ఇది దేశ నిర్మాణం. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ జాబ్ అండ్ ఇట్ ఈస్ ఏ నేషనల్ బిల్డింగ్. ద షిఫ్ట్ ఏంటి అంటే ఫ్రమ్ బయింగ్ చిప్స్ టు బిల్డింగ్ మిషన్స్. ఇప్పటివరకు ఏంటంటే మనకు మొత్తం ఇంపోర్టెడ్ చిప్సే ఉన్నాయి. సో 40,000 కోట్లు భారత ప్రభుత్వం దీని మీద వెచ్చిస్తూ ఉంది. ఏంటి దీని యొక్క ఫోకస్ అంటే డొమెస్టిక్ ఎక్విప్మెంట్, రా మెటీరియల్స్, ఇండైజినస్ ఐపీ. సో 90లో మనం ఐటీ భూమి చూసాం, 2026లో మనం ఇప్పుడు హార్డ్వేర్ భూమిని చూస్తూ ఉన్నాం. సో దీంట్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నట్లయితే చిప్ డిజైన్. సో ఏదైనా మనం కంప్యూటర్ పని చేయాలన్నా, ఫోన్ పని చేయాలన్నా, ఏది పని చేయాలో, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ పని చేయాలన్నా దాని యొక్క బ్రెయిన్ ఏంటి అంటే చిప్ అనమాట. దాని డిజైనింగ్లో మనం ఉండాలి అన్నది. సో దాన్ని ఎక్కువ స్కేల్లో చేయాలి అన్నట్లయితే ఏటీఎంపీ అంటే ఆ టెంపరేచర్స్ని ఎట్లా మెయింటైన్ చేస్తే, ఆ టెంపరేచర్స్ ఏదైతే ఉంటాయో వాటిని మెయింటైన్ చేయడం ద్వారా ఎక్కువ స్కేలింగ్ అంటే ప్రొడక్షన్ యొక్క స్కేల్ని పెంచడం అనేది ఏటీఎంపీ యొక్క ఉద్దేశం. సో అదేవిధంగా ఫ్యాబ్రికేషన్. సో దానికి సంబంధించినటువంటి కోరు ఏదైతే ఉంటుందో దాన్ని ఫ్యాబ్రికేషన్ అంటాము. సో ఈ 3 విభాగాలలో చిప్ డిజైన్, ఏటీఎంపీ మరియు ఫ్యాబ్రికేషన్లో మీకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అయితే ఎక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. సో ట్రాక్ 1 చిప్ డిజైన్, ద బ్రెయిన్. సో మేధో సంపత్తి మరియు ఆవిష్కరణ. సో దీంట్లో ఎటువంటి అవకాశాలు ఉంటాయంటే విఎల్ఎస్ఐ డిజైన్ ఇంజనీర్ అండి, ఎస్ఓసి ఆర్కిటెక్టు మరియు వెరిఫికేషన్ ఇంజనీరు. ఇక్కడ నేను ఒక క్లూ చెప్తున్నాను. ఇప్పుడు ఈసీకి సంబంధించి మన దగ్గర నిజంగా మనకు ఫ్యాబ్ సిటీ ఉంది, మోచిప్ లాంటి చిన్న కంపెనీస్ ఉన్నాయి, అదేవిధంగా వెక్టార్ లాంటి కొంతమంది ట్రైనింగ్ చేస్తూ ఉన్నారే కానీ బట్ బెంగళూరు అనేది దీనికి బేసిక్ అడ్డాగా ఉంది. ఇప్పుడు మ్యావెన్స్ కానీ, అదే ఆర్వీ కానీ, కొన్ని మంచి ఇన్స్టిట్యూట్స్లో కానీ మీరు చదివినట్లయితే 100% జాబ్ గ్యారంటీ ఉంది. కొంచెం మెరిటోరియస్ స్టూడెంట్స్ అందరూ కూడా దీంట్లో 70+ కానీ బీటెక్లో కానీ ఉంటే విఎల్ఎస్ఐ ఇంజనీరు, ఎస్ఓసి ఆర్కిటెక్టు, వెరిఫికేషన్ ఇంజనీర్ లాంటి అనేక అవకాశాలు మనకు ఉంటాయి అన్నమాట. సో డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్స్, డిఎల్ఐస్ అంటారు, సపోర్టింగ్ 100+ స్టార్టప్స్. ఏఐలో కానీ, 5Gలో కానీ, ఐఓటీలో కానీ వీళ్ళకి ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. మెయిన్ కంపెనీస్ ఏమున్నాయంటే క్వాల్కమ్ హైదరాబాద్ కానీ, ఇంటెల్ బెంగళూరు కానీ, ఏఎండి కానీ, మీడియా టెక్ కానీ, ఇటువంటి కంపెనీస్లో ఈ డిజిగ్నేషన్స్తో మీకు ఉద్యోగాలు ఉన్నాయి చిప్ డిజైన్ రూపంలో. సో ట్రాక్ 2 ఏటీఎంపీ అండ్ ఓఎస్ఏటీ, ద స్కేల్. భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఉన్నాయి. సో డెఫినేషన్ వచ్చేసి అసెంబ్లీ, టెస్టింగ్, మార్కింగ్ అండ్ ప్యాకేజింగ్. సో ఈ 4 విభాగాలు ఏదైతే ఉన్నాయో, సో ఈ చిప్స్ని అసెంబ్లీ చేయటము, దీన్ని టెస్ట్ చేయటము, దీన్ని మార్కింగ్ చేయటము మరియు ప్యాకేజింగ్ చేయటము. సో ఏటీఎంపీ ఈ యొక్క 4 సెక్టార్స్ ఏదైతే ఉన్నాయో దీంట్లో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ద లో హ్యాంగింగ్ ఫ్రూట్ ఫర్ ఇమీడియట్ మాస్ హైరింగ్. దీంట్లో ఒకప్పుడు కాల్ సెంటర్ ఉద్యోగాలు మనకు భారీ స్థాయిలో ఉండే, దాన్ని రీప్లేస్ చేస్తూ ఏటీఎంపీలో మాత్రం విపరీతమైనటువంటి జాబ్స్ వచ్చే అవకాశం ఉంది. దీనికి పెద్ద టెక్నికల్ స్కిల్ అవసరం లేదు, అసెంబ్లీకి కానీ, టెస్టింగ్ కానీ, మార్కింగ్ కానీ, ప్యాకేజింగ్ కానీ. ఉదాహరణకి కీ లొకేషన్స్ కానీ మనం తీసుకున్నప్పుడు మైక్రాన్ అని చెప్పేసి ఉందండి, ఇది సనంద్ అనేటువంటి ఏరియాలో ఉంది. టాటా ఎలక్ట్రానిక్స్ అనేది అస్సాంలో ఉంది. ఈ 2 ఈ ఏటీఎంపీలో ఎక్కువ మందిని హైరింగ్ అనేది చేస్తూ ఉంది. దీని యొక్క డిజిగ్నేషన్స్ ఎట్లా ఉంటాయంటే ప్యాకేజింగ్ ఇంజనీర్ ఉంది, టెస్ట్ ఇంజనీర్ ఉంది, క్యూఏ అంటే క్వాలిటీ అనలిస్ట్ ఇంజనీర్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. సో ఫ్యాబ్రికేషన్కి వచ్చేసరికి సెమీ కండక్టర్లో భౌతిక శాస్త్రంలో ఎవరైతే నైపుణ్యం ఉంటుందో, మ్యానుఫ్యాక్చరింగ్ 28 నానోమీటర్ చిప్స్ ఎట్ టాటా పిఎస్ఎంసి ఫ్యాబ్రికేషన్ యూనిట్ దట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ధోలేరా. రిక్వైర్మెంట్ వచ్చేసి డీప్ నాలెడ్జ్ ఆఫ్ క్లీన్ రూమ్ ఆపరేషన్స్ అండ్ సెమీ కండక్టర్ ఫిజిక్స్. దీని యొక్క రోల్స్ వచ్చేసి ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ఇంజనీరు, క్లీన్ రూమ్ టెక్నీషియను, లిథోగ్రఫీ స్పెషలిస్టు. సో ఈ రకంగా 3 డిగ్రేషన్స్లో ఈసీ చదివినటువంటి వాళ్ళకి ఫ్యాబ్రికేషన్లో జాబ్స్ అయితే ఉన్నాయి.
చిప్ డిజైన్ రాజధాని హైదరాబాద్, ద క్యాపిటల్ ఆఫ్ చిప్ డిజైన్. సో స్టేటస్ వచ్చేసి సెకండ్ లార్జెస్ట్ డిజైన్ హబ్ ఇన్ ఇండియా. మనకి ట్రెండ్ వచ్చేసి ఎక్స్పాన్షన్ ఆఫ్ R&D సెంటర్స్ ఫర్ కస్టమ్ సిలికాన్. టార్గెట్ ఎంప్లాయీస్ వచ్చేసి గూగుల్, అమెజాన్ అండ్ మైక్రోసాఫ్ట్. సో ఇదైతే మనకి డిజైన్ రాజధానిగా హైదరాబాద్ కూడా ఉంది. ఆంధ్రాలో విషయానికి వస్తే ముడి పదార్థాల శుద్ధి పరిశ్రమలు అండి. సో రా మెటీరియల్ రిఫైనింగ్ ఇండస్ట్రీస్ ఇన్ ఆంధ్ర. సో ఇనిషియేటివ్ వచ్చేసి న్యూ రేర్ ఎర్త్ క్యారిడార్స్ అనేవి నిర్మించడం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా వస్తున్నాయి. ఇందులో మనకు ప్రధానంగా వైజాగ్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రీజియన్. అదేవిధంగా ఎక్కువ రేర్ ఎర్త్ మెటల్స్ కలిగి ఉన్నటువంటి రాష్ట్రం వచ్చేసి ఒరిస్సా, మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తమిళనాడు మరియు కేరళ. ఇందులో మేజర్ హబ్స్ వచ్చేసి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. కొంత భాగం తమిళనాడులో కూడా ఉందన్నమాట. పర్టికులర్గా వైజాగ్, నెల్లూరు ప్రాంతాలకి ఇది మహర్దశని తీసుకురాబోతుంది. సో ఫోకస్ వచ్చేసి రిఫైన్మెంట్ అండ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్ సింథసిస్ ఫర్ చిప్ ప్రొడక్షన్. సో రిక్వైర్డ్ మేజర్స్ ఏం కావాలి అంటే, మీరు ఈ యొక్క రా మెటీరియల్ రిఫైనింగ్ ఇండస్ట్రీలో పనిచేయాలన్నట్లయితే సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, నానో మెటీరియల్స్, మెటలర్జీ ఇటువంటి కానీ చదువుకున్నట్లయితే మీకు దీంట్లో ఉపాధి అవకాశాలు ఉన్నాయి, బాగుంటాయి. సో ఒక్కసారి రైట్ ట్రైనింగ్ ద ఫస్ట్ స్టెప్ టు సక్సెస్. ప్రోగ్రామ్ ఏంటంటే చిప్స్ టు స్టార్టప్, C2S అంటారు. ఫోకస్ ఏరియా వచ్చేసి VLSI అండ్ హార్డ్వేర్ డిజైను. సో 85,000 ఇంజనీర్స్ని దీంట్లో ట్రైన్ చేయాలని భారత ప్రభుత్వం నిర్దేశించుకుంది. సో నామ్టెక్ అనే దాన్ని ఒకదాన్ని నెలకొల్పింది IIT గాంధీనగర్లో. ఇందులో సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించినటువంటి ఫోకస్ ఉంది. టెక్నో మేనేజీరియల్ మాస్టర్స్ అనేది ఇందులో మీకు ట్రైనింగ్ అనేది ఇస్తున్నారు. IIT హైదరాబాద్ తీసుకున్నప్పుడు అడ్వాన్స్డ్ ప్యాకేజింగ్ అండ్ MEMS. సో ఇది ఉంది రీసెర్చ్ ఫోకస్డ్గా మనకి IIT హైదరాబాద్ అనేది ఉంది. సో శాంసంగ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ IISc ఏదైతే ఉందో దీంట్లో ఫోకస్ ఏరియా మిక్స్డ్ మోడ్ సిమ్యులేషన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇది వచ్చేసి షార్ట్ టర్మ్ సర్ట్. సో ఇప్పుడు ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్స్ క్యాడెన్స్, సినాప్సిస్, మెంటర్ గ్రాఫిక్స్ అనేవి ఇవన్నీ ఈసీ పిల్లలకి తెలిసినటువంటి పదాలే. సో మీ కాలేజీల్లో కూడా మీకు అందరూ కూడా మేజర్గా క్యాడెన్స్ ఉంది, కొన్ని కాలేజీలు వచ్చేసి సినాప్సిస్ ఇన్స్టాల్ చేసుకొని చేస్తూ ఉన్నాయి. సో ఈ నైపుణ్యాలు ఎవరైతే సినాప్సిస్ నాకు 100% వచ్చు, ఏదైనా ఒకటి నేర్చుకోండి, అన్నీ అవసరం లేదు. ఏదైనా క్యాడెన్స్ కానీ, సినాప్సిస్ కానీ, మెంటర్ గ్రాఫిక్స్ కానీ ఈ మూడిట్లో ఒకదాన్ని మీరు పూర్తి స్థాయి పట్టు సాధించినట్లయితే మీకు జాబ్ అనేది కంపల్సరీగా వస్తుంది. EDA టూల్స్ అయినటువంటి ద మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఆఫ్ ది చిప్ ఇండస్ట్రీ, కోడింగ్ వచ్చేసి ఫ్లాలెస్, వెరీలాగ్ మరియు VHDL స్కిల్స్ అనేవి ఎక్కువ అనమాట. దీంట్లో కూడా కోడింగ్ ఉంటుంది. దీని యొక్క కోడింగ్ వచ్చేసి వెరీలాగ్ లేదా VHDL స్కిల్స్ అని అంటారు. సో రీసెర్చ్ వచ్చేసి యూజ్ ద మీట్ వై చిప్స్ టు స్టార్టప్ పోర్టల్. సో ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోర్టల్ అండి, గుర్తుపెట్టుకోండి. మీరు ఎవరైతే ఈసీ తీసుకోవాలనుకుంటున్నారో మీరు ఒకసారి వెళ్ళి చూడండి. MEITY దీని యొక్క చిప్స్ టు స్టార్టప్ పోర్టల్ ఫర్ సబ్సిడైజ్డ్ ట్రైనింగ్. సో దీంట్లో మీరు ఈ క్యాడెన్స్, సినాప్సిస్ సంబంధించింది కానీ లేదా వెర్లాగ్ కోడింగ్ సంబంధించినటువంటి కోడింగ్ కూడా మీరు నేర్చుకోవచ్చు. మీట్వై అనేటువంటి వెబ్సైట్ అనమాట ఇది. సో హై వాల్యూ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్స్, కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నటువంటి రంగాలు ఏమున్నాయంటే ఫుల్ స్టాక్ ఇండియన్ IP ఇనిషియేటివ్. రికమెండేషన్ వచ్చేసి RISC V ఆర్కిటెక్చర్ అండి. సో ఇది మనం ప్రాజెక్ట్లో ఇన్సర్ట్ చెప్పుకోవాల్సిన ఉంది. AI హార్డ్వేర్ యాక్సలరేషన్ అనేది రికమెండేషన్ 2. సో అలైన్ యువర్ ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ విత్ ది సెక్టర్స్ టు స్టాండ్ అవుట్ ఇన్ ఇంటర్వ్యూస్. సో ఎక్సలెంట్ శాలరీ ఆపర్చునిటీస్. జనరిక్ IT రోల్స్లో మనకి 3 to 6 lakhs మనకు ప్యాకేజ్ ఉన్నట్లయితే, వేరే ఫిజికల్ డిజైన్ మరియు వెరిఫికేషన్లో 15 లక్షల నుంచి 20 లక్షల రూపాయల శాలరీ ఉందండి. టాప్ ఎర్నర్ ఫిజికల్ డిజైన్ అండ్ వెరిఫికేషన్ రోల్. హై డిమాండ్ ఫర్ స్పెషలైజ్డ్ హార్డ్వేర్ లాజిక్ స్కిల్స్ అండ్ వర్సెస్ జనరల్ సాఫ్ట్వేర్ కోడింగ్. సింపుల్ లాజిక్ ఏంటంటే మీరు జావా, పైథాన్ నేర్చుకున్నట్లయితే 3 నుంచి 6 లక్షలు వస్తుంది. వేరే ఫిజికల్ డిజైన్ అండ్ వెరిఫికేషన్ నేర్చుకున్నట్లయితే 15 to 20 lakhs వస్తుంది. ఉదాహరణకి ఫిజికల్ డిజైన్లో మనం తీసుకున్నప్పుడు RV బెంగళూరు ఏదైతే ఉందో RV VLSI సెంటర్ అనేది అద్భుతమైనటువంటి సెంటర్, సౌత్ ఇండియాలో అది నెంబర్ 1 పొజిషన్లో ఉంది. వేరే అది వెరిఫికేషన్ తీసుకున్నప్పుడు మ్యావెన్స్ అనేటువంటి ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వెరిఫికేషన్. మనకు హైదరాబాద్లో కూడా కొన్ని సంస్థలు ఉన్నాయి, వెక్టారు, మోచిప్ లాంటి సంస్థలు కూడా సేమ్ ట్రైనింగ్ అనేది ఇస్తుంది. అప్రాక్సిమేట్గా ట్రైనింగ్ కాస్ట్ వచ్చేసి 3 to 4 lakhs ఉంటుంది. మీరు కాలేజీలో ఏజ్ చేరినప్పటికీ ట్రైనింగ్ వచ్చేసరికి మాత్రం మినిమం ఒక 6 months to 1 year డెడికేటెడ్ ట్రైనింగ్ సెంటర్లో ట్రైనింగ్ తీసుకున్నట్లయితే మీకు ఇది చాలా ఉపయుక్తంగా ఉంటుంది. శాలరీస్ కూడా హెవీగా స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో యువర్ యాక్షన్ ప్లాన్, పికప్ యువర్ ట్రాక్. మీరు డిజైన్లో ఉంటారా, లేకపోతే ATMPలో ఉంటారా, లేదా ఫ్యాబ్లో ఉంటారా? మూడిట్లో ఒక ట్రాక్ అని డిసైడ్ చేసుకోవాలి. స్టెప్ 2 లెర్న్ ద టూల్. EDA అండ్ వెరిలాగ్ టూల్స్ని నేర్చుకోవాలి. అదేవిధంగా క్యాడెన్స్ లాంటి సాఫ్ట్వేర్స్ని కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో స్టెప్ 3 చిప్ టు స్టార్టప్ అండ్ లోకల్ ఇంటర్న్షిప్స్ని మీరు పట్టుకోవాల్సి ఉంది. మీ లక్ష్యం దిశగా ప్రయాణం ప్రారంభించండి. ఎడ్యునైన్ మీకు అండగా ఉంటుంది. సో మీకు ఇది ఒకటి ఇంపార్టెంట్ రిసోర్సెస్ అండి. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ITలో
మీరు అక్కడికి వెళ్ళేసి MEITY అని కానీ టైప్ చేసినట్లయితే మీకు దీనికి సంబంధించినటువంటి రిసోర్సెస్ అన్నీ కూడా అక్కడ దొరుకుతాయి. చిప్స్ టు స్టార్టప్ పోర్టల్ అని ఉంటుంది అనమాట అక్కడ. సో ఈ మీట్ వైలో పోయి C2S పోర్టల్ కానీ మీరు కానీ ఓపెన్ చేసినట్లయితే మీ డౌట్స్ అన్నిటికి కూడా ఇక్కడ ఆన్సర్ దొరికిపోతుంది. సో జై హింద్, థ్యాంక్ యూ.